ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయని పార్టీలపై ఈసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తును పోలిన 8 గుర్తులను రద్దు చేయాలని ఈసీని కోరారు. దేశ ఎన్నికల వ్యవస్థలో ఈవీఎంలను తొలగించి మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని సూచించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నో దేశాలు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఈవీఎంల విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వద్దని బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే దేశంలో మళ్లీ బ్యాలెట్ పేపర్ ఉపయోగించి ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది, నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికి చేటు. కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాం. ఎన్నికల వేళ విడుదల చేసే మేనిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే అలాంటి పార్టీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కోరారు. అలాంటి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు.